కరెంటు ఛార్జీలు. ఇక టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర రాజధానిలో టీటీడీ దేవాలయాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇక టీటీడీ నిర్వహణలో ఉన్న స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి లేఖ పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోని బ్రాండెడ్ హోటల్ యాజమాన్యాలకు తిరుమలలో క్యాంటీన్ టెండర్లు అప్పగించాలని, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ఫుడ్ సేఫ్టీ శాఖను ప్రారంభించాలని నిర్ణయించామని చెప్పారు. దేశంలో ఏమన్నా యాక్టివిటీ చెకప్ చేసినట్టు లేకపోతే దేవాలయాన్ని కట్టినప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా మనము టీటీడీ మీద ఏం భారం పడుతుంది, ఏమిటి ఫీజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏ విధంగా చేయాలి, గైడ్ లైన్స్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీని వేయడానికి కూడా ఈరోజు బోర్డులో అప్రూవల్ చేయడం జరిగింది. అలాగే ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్. సో దాని ప్రకారం కూడా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్విమ్స్ అనేది టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి జాతీయ హోదా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పర్సూ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు రెండవసారి బోర్డు మీటింగ్ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గత బోర్డులో తీసుకునే నిర్ణయాల మీద చాలాసేపు దాని మీద చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాము. కొన్ని ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి, కొన్ని కావాల్సి ఉన్నాయి.